నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం అయితే నిజాం కాలేజ్లో ఉన్నాము. యూజీ హాస్టల్ కావాలని అయితే విద్యార్థులు అయితే గత 6 రోజుల నుంచి అయితే పోరాడుతూనే ఉన్నారు. ఆ రోజులైనా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడదాము. చెప్పండి, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు మొదలైంది అని అంటే 2022లో మాకు ఏదైతే హాస్టల్ కేటాయించిండ్రో ఆ రోజు 50% యూజీకి 50% పీజీకి ఇస్తాము అని చెప్పి అంటే మేము దానికి ఒప్పుకోకుండా మా ఉద్యమాన్ని కంటిన్యూ చేసి ఆ రోజు 22లో ఉద్యమం చేసి మేము మా హాస్టల్ని దక్కించుకున్నాము. 100% యూజీ గర్ల్స్కి వచ్చేలాగా మేము చేసుకున్నాము. అంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత 19 రోజులు చేసిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారే దిగొచ్చి మా కాలేజ్కి వచ్చి ఇదే చింతచెట్టు సాక్షిగా ఇక్కడే చెప్పిండ్రు, మాకు 100% యూజీ గర్ల్స్కి అకామిడేషన్ ఇస్తాము, దాని తర్వాత ఏమైనా మీ సీట్లు మిగిలితేనే పీజీ వాళ్ళకి అకామిడేషన్ అక్కడ కల్పిస్తాము అని చెప్పిండ్రు. అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఒక్క కోర్సుకి 2022లో 30 మందికి మాత్రమే తీసుకున్నారు నిజాం కాలేజ్లో యూజీని. ఇప్పుడు 2024లో అది 60 మందికి పెరిగిపోయింది, అంటే డబుల్ అయింది. డబుల్ అయినప్పుడు మరి 50-50 అనేది తీసేసి 100% మాకు ఇస్తామని చెప్పినప్పుడు 100% ఇవ్వాలి కదా. ఇప్పుడు 60 మందికి మేము హాస్టల్ కల్పించలేము, 50% మాత్రమే ఇస్తాము అని చెప్పేసి పాత జీవోని ఏదైతే ఉన్నదో దాన్ని చూపించి మమ్మల్ని బెదిరించి మీకు ఇక్కడ హాస్టల్ మేము కల్పించాము, సగం మంది మాత్రమే కల్పిస్తాం అంటున్నారు. 217 మంది మా జూనియర్లు అప్లై చేసుకుంటే హాస్టల్ కోసం 130 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? 87 మంది ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ ప్రశ్నిస్తున్నాము. ఈ విషయం గురించి మా ప్రిన్సిపల్తోనే మేము మొదటి రోజే సమాచారం అందించినాము. సార్, మాకు ఇట్లా పరిస్థితి ఉన్నది, మీరు అట్లెట్లా కొంతమందినే అకామిడేషన్ ఇస్తారు, మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి అని అంటే అక్కడ స్పేస్ లేదమ్మా, నేను ఇవ్వలేను, పీజీ వాళ్ళకి 50 ఉంది, యూజీ వాళ్ళకి 50% ఉంది, 2 ఫ్లోర్లు వాళ్ళకి 2 ఫ్లోర్లు మీకు, అక్కడ ఉన్నంత వరకే నేను ఇవ్వగలుగుతా కదమ్మా, మిగతాది ఎట్లా ఇస్తాము అని అంటున్నారు. ఆ రోజు 100% ఇస్తా అని చెప్పిండ్రు కదా సార్, మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? 50% అని అంటున్నారు, సగం ఫ్లోర్లు మాకు సగం ఫ్లోర్లు వాళ్ళకని ఎట్లా చెప్తున్నారు సార్ అని చెప్పి మేమంటే మీ దగ్గర 100% కేటాయిస్తాము అని చెప్పేసి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా, సర్క్యులర్ ఏమైనా ఉందా, జీవో ఏమైనా ఉందా అని చెప్పేసి మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు వాళ్ళ మాటలే విని సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు, మా అడ్మినిస్ట్రేషన్ మాటలు విని 100% కల్పిస్తున్నారు అని చెప్పేసి మేము మోసపోయి ఆ రోజు కల్పించినారు, మాట మీద నిలబడినరు. అప్పటి వరకు ఆ 2 సంవత్సరాలు మాకు ఇచ్చిండ్రు 100%. కానీ ఇప్పుడు మళ్ళీ 24లో ఆ పాత జీవోని ఏదైతే ఉన్నదో దాన్ని చూపించి 50% ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మా జూనియర్లకు ఇస్తలేరు. సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 100% జీవో కాపీ 100% యూజీ విద్యార్థులకే కేటాయిస్తున్నాము అని చెప్పేసి జీవో కాపీ అనేది మా చేతిలోకి వచ్చేదాకా మేము మా ఉద్యమాన్ని విరమించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు మాకు జీవో కాపీ ఇవ్వకపోవడం వల్లనే మేము మళ్ళీ వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. అదే ఆ జీవో కాపీ ఉండుంటే ఇప్పుడు మేము దాన్ని చూపిస్తే మా ప్రిన్సిపల్ మా మాట వినేటోడు, 100% మాకు హాస్టల్ వచ్చేది. ఇప్పుడు ఆ జీవో కాపీ అనేది మాకు రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అండ్ ఆల్సో మా ప్రిన్సిపల్ ఇప్పుడు లీవ్లో ఉన్నారు. మొదటి 2 రోజులు మాత్రమే మా ప్రిన్సిపల్ మాతో ఉన్నారు. 2 రోజులు మేము మా ప్రిన్సిపల్తోనే మాట్లాడినాము. ఇట్లనే సైలెంట్ ప్రొటెస్ట్ ఇదే చింతచెట్టు కింద చేసినాము, అయినా స్పందించలేదు. 3వ రోజు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మా సమస్యలని ఇక్కడ కూర్చొని వింటే ఏ మీడియా వచ్చి మాట్లాడతలేదు, మా ప్రిన్సిపల్ స్పందిస్తలేరు, ఏ ప్రభుత్వానికి మా గోడ ఏందో తెలుస్తలేదు అని చెప్పేసి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. రోడ్డు ఎక్కిన తర్వాత మీరు ట్రాఫిక్ని భంగం చేసిండ్రు, ఆపడం మీరు కరెక్ట్ కాదు, స్టూడెంట్స్కి ఆ రైట్ లేదు, స్టూడెంట్స్కి ఎవరికి ఆ రైట్ లేదు, ట్రాఫిక్ని ఆపకూడదు అని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించి అందరి మీద కేసులు పెడతాము ఇట్లా బయటకు వస్తే అని చెప్పేసి బెదిరించడం వల్ల మేము అక్కడితోని రోడ్డు మీదకి వెళ్ళకుండా మేము సైలెంట్ ప్రొటెస్టే చేసుకుంటాము అని చెప్పేసి 6 రోజులుగా ఇదే కంటిన్యూ చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ కూడా ఏమైందంటే మా ప్రిన్సిపల్ లీవ్లో ఉండి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఏమని అంటే సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూపులు, బడ్జెటెడ్ గ్రూపులు అని చెప్పేసి సపరేట్ చేసి ఫస్ట్ బడ్జెటెడ్ గ్రూప్లకు మాత్రమే హాస్టల్ కేటాయిస్తాము, వాళ్ళ తర్వాత ఏమైనా సీట్లు మిగిలి ఉంటేనే సెల్ఫ్ ఫైనాన్స్డ్కి ఇస్తాము అనేసి ఒక కొత్త స్టేట్మెంట్ బయటికి తీస్తున్నారు. సో మేము దాని గురించి కాదు మేము మాట్లాడేది, టోటల్ ఎంతమంది యూజీ విద్యార్థులు గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ 100% కావాలి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అది ఇది అని చెప్పేసి మాకు మాటలు చెప్పొద్దని మేము క్లియర్గా చెప్తున్నాము. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్లు అని అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్కి ఒక్కొక్క గ్రూప్కి 40,000 ఫీజు, 30,000 ఫీజు, 12,500 మాత్రమే బడ్జెటెడ్ కోర్సులకు ఉంటుంది. వాటికి తక్కువ ఉంది, వీటికే ఎక్కువ ఉంది.
అసలు కాలేజ్ యాజమాన్యం అనేది నడుస్తున్నది దేనివల్ల అంటే సెల్ఫ్ ఫైనాన్షియల్ గ్రూప్ల వల్ల. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ 40,000 సంవత్సరానికి 40,000 ఇక్కడ కట్టి మళ్ళీ హాస్టళ్ళల్లో బయట హాస్టళ్ళల్లో ఉండి ఆడ లక్ష రూపాయలు అట్లా కట్టుకొని ఉండాలంటే మరి మేము బీటెక్లు చేసుకుంటాం కదా, పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలలో పోయి ఉంటాం కదా. మేము గవర్నమెంట్ కాలేజ్ కోసం వచ్చింది ఎందుకు, మేము ఫైనాన్షియల్గా వీక్ ఉన్నామని చెప్పే కదా మేము ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇలాంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఆ ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేసిండ్రో అది వెంటనే తీసేసుకొని అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అని చెప్పి మా ప్రిన్సిపల్ గారు వచ్చి మాకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి రాత్రి మేము 8:30 దాకా ఇక్కడే ఫ్లాష్ లైట్లు పెట్టుకొని మా ఉద్యమాన్ని మేము కంటిన్యూ చేసినాము. 8 లేదు యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారని ముందే చెప్పిన కదా, అతను ఇక్కడ లేరు. మా వైస్ ప్రిన్సిపల్ మా ముందు నుంచే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, కానీ గర్ల్స్ ఏం పట్టించుకోదు. గర్ల్స్ మీరు ఇక్కడ ఇంతమంది మార్నింగ్ నుంచి కూర్చుంటున్నారు, 8 నుంచి మళ్ళీ 8:30 కావస్తున్నది, ఇప్పటి వరకు మీరు కూర్చోకండి అమ్మ, రేపు ప్రిన్సిపల్ వస్తారు, లేకపోతే నేనే మాట్లాడతా, వీసీతో మాట్లాడదాము, మీ ప్రాబ్లం ఏందో ఒక 4 వచ్చి వీసీ కాడికి పోయి మనం తెలియజేద్దాము, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఒక్కసారి కూడా ఒక లేడీ స్టాఫ్ కూడా మాతో మాట్లాడలేదు. మీకు ఎలాంటి ప్రాబ్లంలు ఉంటాయి అని కూడా ఏం చెప్పలేదు. మమ్మల్ని పట్టించుకోకపోవడం మాకు నిరాశనే కలిగిస్తున్నది. మేము డిమాండ్ చేస్తున్నాము మా 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కల్పించేదాకా ఇదే కంటిన్యూ చేస్తాం. అది నెల కానీ 2 నెలలు కానీ మా ఉద్యమం అనేది విరమించుకోము. మళ్ళీ అప్పట్లాగానే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు గవర్నమెంట్ నుంచి దిగొచ్చి మాకు హామీ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగి వచ్చి మాకు 100% జీవో రిలీజ్ చేసే వరకు మేము నుంచి కదిలేదే లేదని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్కి స్ట్రైట్గా చెప్పేస్తున్నాము. ఇవాళ 6th డే ఇప్పటికి కూడా మా వీసీ ఇప్పటిదాకా రాలేదు. ప్రిన్సిపల్ అయితే లీవ్లో ఉన్నారని చెప్పారు. మరి ప్రజెంట్ ఉన్న వీపీ అన్న ఇప్పుడు వచ్చి మరి నైట్ 8:30 దాకా ఉన్నారు. మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? గర్ల్స్ అండి మేము అన్నన్ని గంటలు కూర్చోవడం మా వల్ల కాదు. మరి నిన్న నైట్ అంతంతసేపు ఉన్నాం, ఎవరో ఒకరు చెప్తారు నైట్ స్టూడెంట్స్ 8:30 వరకు ఇంతసేపు చేశారంట, మరి మనం మార్నింగ్ వెళ్ళి తెలుసుకుందాము అంతసేపు ఎందుకున్నారు, నెక్స్ట్ డే చేయొచ్చు కదా అని చెప్పి ఏమన్నా మాట్లాడాలి కదా. ఇప్పటిదాకా వీపీ గారు రాలేదండి. ఇంత మొండిగా చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. వచ్చినా కానీ ఇంతే, ఒక 10 మంది రండి మాట్లాడదాం వెళ్దాము అనే తప్ప ఇంకేం లేదు. మరి ఇక్కడనే కూర్చొని మీతో పాటు మేము గవర్నమెంట్కి అడుగుతాము, మీతో పాటు మేము సపోర్టింగ్కి వస్తామని ఏ సార్ కూడా, ఏ ప్రిన్సిపల్, ఏ వీపీ కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదు. మరి మాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరో, మరి మేము చేసేది కరెక్టో రాంగో కూడా వాళ్ళు తెలుసుకోవాలి కదా. మేము చేసేది ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇంతమంది కడుపులను కోత పెడుతున్నారు, మార్నింగ్ వస్తున్నాం, 5-6 దాకా కూర్చుంటున్నాం, కాళ్ళు పోతున్నాయి, కూర్చొని అరిచి గొంతులు పోతున్నాయి. మీకే కూతుర్లు ఉంటే ఇంతే చేస్తారా నేను అడుగుతున్నాను. గవర్నమెంట్కైనా అదే అడుగుతున్నాను. ఇంత మేము కూర్చొని మాట్లాడుతున్నాం, అదేదో జియో మాకు ఇచ్చి 100% యూజీ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ప్రొటెస్ట్ ఆపుతామని చెప్తున్నాం. అప్పటి వరకు ఈ ప్రొటెస్ట్ ఇంతే కంటిన్యూ చేస్తామని తేల్చి చెప్తున్నాను. అవును, మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ఉన్న అడ్మినిస్ట్రేషన్ అయితే మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మా ప్రిన్సిపల్ ఎలానో లీవ్లో ఉన్నారు. మా వైస్ ప్రిన్సిపల్ ఒక రోజు వచ్చి అదే మాట చెప్తున్నారు, 50% యూజీ 50% పీజీ. మేము పోరాడుతుంది మాకు 100% యూజీ వాళ్ళకని ఒక ఆన్ పేపర్ లెటర్ ఇవ్వండి అంటే లేదు, మేము 50% పీజీ 50% యూజీ ఉన్న పాత జియో చూపించి మా నోట్లు మూయించేస్తున్నారు, కానీ అంతకుమించి ఏం చేస్తలేరు. నిన్న మేము 8:39 దాకా కూర్చున్నాం, కానీ మా ముందల నుంచి వెళ్ళారు, కానీ ఇంతమంది అమ్మాయిలు కూర్చున్నారు కదా పాపం ఏదో ఒకటి మాట్లాడదామని మాత్రం ఎటువంటి స్పందన లేక మా ముందరికి వెళ్ళిపోయారు. మ్యామ్ మా బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు కావచ్చు, మరి మేము మీడియా ద్వారా మా బాధ తెలపాలనుకుంటున్నాం. మేము 217 మంది అప్లై చేస్తే ఓన్లీ 130 మందికి హాస్టల్ ఇచ్చిళ్ళు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మా కాలేజ్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది, 1 మంత్ ఫీ కట్టి ఉన్నారు. 1 మంత్ ఫీ కట్టినాక మళ్ళీ 5,000 పే చేయమని అడుగుతారు. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటక్క ఇంతసేపు ఉద్యమం చేస్తున్నారు, ఎవరు రెస్పాండ్ అయితే లేరు ఏంటి అని అడుగుతారు. అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు ఏం మద్దతే తెలుపుతలేదు. ఇప్పుడు ఎక్కువ మంది స్ట్రెంత్ తీసుకోవాలంటే మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలమ్మా, వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే వాళ్ళ బాధ్యత. వాటర్ ఫెసిలిటీస్ లేదమ్మా అంటే ఇప్పుడు ఇంకొక బోర్ వేయాలి, రిపేర్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఇదే పోరాటం, అప్పుడు 100% యూజీ హాస్టల్ లేదని. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మేము వాటర్ ప్రొటెస్ట్ చేసినాం, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఇదే ఉద్యమం. అంటే ఇప్పుడు మేము ప్రశ్నించేదాకా మా అడ్మినిస్ట్రేషన్కి ఏం బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. మేము ప్రశ్నించేదాకా వాళ్ళు ఏం మాకు మద్దతు తెలిపిపోతే వాళ్ళు ఉండేందుకు? స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్
సాల్వ్ చేయడమే వాళ్ళ మెయిన్ డ్యూటీ. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకుంది, ఇక్కడ మా అడ్మినిస్ట్రేషన్ ఎందుకుందని మేము ప్రశ్నిస్తున్నాం. 100% యూజీ మా గర్ల్స్ హాస్టల్ జీవో వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలం. చూస్తున్నారు కదా, యూజీ గర్ల్స్ హాస్టల్ అయితే 100% యూజీ గర్ల్స్కే కేటాయించాలని అయితే వారు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ వారికి ఎలాంటి స్పందన అనేది లేదు. ఒకవేళ వాళ్ళ నుంచే, అధికారుల నుంచే కానీ మేనేజ్మెంట్ నుంచే కానీ ఎలాంటి స్పందన వచ్చే వరకు అయితే వారు ఈ ఉద్యమాన్ని అయితే ఆపనని అంటున్నారు. కెమెరామెన్ మధుతో శరణ్య, దిశ టీవీ.